తిరుమలలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. శిలాతోరణం శ్రీవారి పాదాల దగ్గర అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. సమాచారం అందుకున్న అధికారులు 2 ఫైర్ ఇంజన్లతో వచ్చి మంటలను ఆర్పే ప్రయత్నం చేశారు. దాదాపు 100 మీటర్ల మేర అటవీ ప్రాంతంలో మంటలు వ్యాపించాయని అధికారులు తెలిపారు. శ్రీవారి పాదాల వద్ద భక్తుల రద్దీ ఎక్కువగా ఉండడంతో అధికారులు భద్రతా చర్యలు చేపట్టారు. ఇక ఈ అగ్ని ప్రమాదానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ నరేష్ అందిస్తారు. నరేష్. థ్యాంక్ యూ శివ. అంటే ఈ రోజు మధ్యాహ్నం అయితే తిరుమలలో ఉన్నటువంటి శిలాతోరణం దగ్గర ఉన్నటువంటి అటవీ ప్రాంతంలో అయితే మాత్రం ఒక ప్రాంతంలో మొత్తం అంతా కూడా అగ్నికి ఆహుతయింది. దానికి సమాచారం అందుకున్నటువంటి ఫైర్ సిబ్బంది అయితే మాత్రం 2 ఫైర్ ఇంజిన్లతో కూడా మంటలు ఆర్పేటువంటి ప్రయత్నం అయితే చేశారు. అప్పటికే దాదాపుగా 100 మీటర్ల మేర అడవిలో మొత్తం అంతా కూడా కారు చిచ్చుతో మంటలు చెలరేగాయి. మంటల్లో కూడా దాదాపు చాలా చెట్ల వరకు కూడా కాలిపోయినట్టుగా కూడా సమాచారం అయితే ఉంది. దీనికి అంటే వేసవి సెలవులకు సంబంధించి అయితే మాత్రం అధిక భక్తులు కూడా తిరుమలకు వస్తుంటారు. తిరుమల నుంచి అక్కడ ఉన్నటువంటి శిలాతోరణం దగ్గర కూడా వీక్షించేందుకు కూడా భక్తులు అటువైపు ఎక్కువగా కూడా వెళ్లేటువంటి పరిస్థితి అయితే ఉంది. సో అలాగే ఒక రింగ్ రోడ్డుకు సంబంధించి ఒక శిలాతోరణం వైపు కూడా అధిక భక్తుల రద్దీ కూడా క్యూ లైన్ కూడా అటువైపు నుంచే వస్తుంది. సో అదే విధంగా అక్కడ పక్కనే ఉన్నటువంటి శిలాతోరణం దగ్గర అయితే మాత్రం ఈ రోజు మధ్యాహ్నం 3 గంటల ప్రాంతానికి అయితే మాత్రం ఒక అగ్ని ప్రమాదం అయితే చోటు చేసుకున్న తర్వాత అక్కడికి 2 ఫైర్ ఇంజిన్లతో పాటుగా మంటలు ఆర్పేటువంటి ప్రయత్నం కూడా చేశారు. సో దాదాపుగా 1.5 గంట సేపు కష్టపడి అక్కడ ఉన్నటువంటి మంటలంతా కూడా అదుపులోకి తీసుకొచ్చారు ఫైర్ సిబ్బంది అయితే మాత్రం. ఆ ఒక మంటలకు సంబంధించి ఏ కారణంగా అక్కడ మంటలు చెలరేగాయి అన్న దానిపైన అయితే మాత్రం ఇప్పటికీ స్పష్టత అయితే రావటం లేదు. సో ఎండాకాలం కాబట్టి ఒక వేసవికి సంబంధించి అయితే మాత్రం ఎక్కువగా అటువైపు ఉన్నటువంటి అటవీ శాఖలో అయితే మాత్రం దాదాపుగా ఇటువంటి ప్రమాదాలు అయితే చోటు చేసుకుంటా ఉంటాయనేసి అధికారులు అయితే తెలుపుతా ఉన్నారు. సో దీన్ని బట్టి అక్కడ ఉన్నటువంటి అటవీ ప్రాంతానికి భక్తులు కూడా తక్కువగా వచ్చే విధంగా కూడా అవంతా రిజర్వ్ ఫారెస్ట్ సంబంధించినటువంటి ఏరియాలకంతా ఇప్పటికే ఫారెస్ట్ అధికారులు వాటిని అన్నిటి కూడా పరిశీలన అయితే చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇక శిలాతోరణం దగ్గర చూడడానికి వచ్చేటువంటి భక్తులను కూడా అక్కడ అప్రమత్తం అయితే చేశారు. అక్కడ వచ్చేటువంటి భక్తులంతా కూడా అక్కడ కొత్తగా ఏర్పాటు చేసినటువంటి పార్క్ ఒకటి ఉంది. ఆ పార్క్ కి సంబంధించినటువంటి ఆ సమీపంలో నుంచి అక్కడ మంటలు కూడా రావడం అనేది గమనించారు. ఆ మంటలంతా కూడా అదుపు చేసిన తర్వాత అక్కడ ఉన్నటువంటి భక్తులన్నీ కూడా పంపేసేటువంటి ప్రయత్నం అయితే చేశారు. సో ఈ యొక్క తిరుమలకు సంబంధించి అయితే మాత్రం ఎక్కువగా శేషాచల అటవీ ప్రాంతాల్లో ఈ యొక్క వేసవికి సంబంధించి అయితే మాత్రం ఈసారి అయితే మాత్రం చాలా తక్కువ సార్లు అయితే మాత్రం అగ్ని ప్రమాదాలు అయితే చోటు చేసుకున్నాయి. సో ఈ రోజు చేసినటువంటి అగ్ని ప్రమాదం అయితే మాత్రం తిరుమలలోనే రావడం ఈ రోజు కొద్దిగా ఇబ్బందికరంగా కూడా మారినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇది వరకు శేషాచల అటవీ ప్రాంతంలో అయితే మాత్రం దూరంగా ఉండేటువంటి దట్టమైనటువంటి అటవీ ప్రాంతంలో అయితే మాత్రం ఎక్కువగా ఒక కారు చిచ్చు రావడం, మంటలు కూడా రావడం అయితే మాత్రం గమనిస్తా ఉంటాం. ఈ రోజు ఒక భక్తులు తిరిగేటువంటి బహిరంగ ప్రాంతం పక్కనే కూడా శిలాతోరణంకి దగ్గరలోనే 100 మీటర్ల దూరంలోనే ఈ రోజు ఒక అగ్ని ప్రమాదం కూడా చోటు చేసుకునింది. దానికి సంబంధించి కూడా ఇప్పటికే అధికారులు టీటీడీ అధికారులు అప్రమత్తం అయ్యారు. అలాగే ఫైర్ సిబ్బంది ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కూడా అప్రమత్తం అయ్యేసి అక్కడ ఉన్నటువంటి భక్తులకి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా కూడా 2 ఫైర్ ఇంజిన్లతో అక్కడ అప్రమత్తం అయ్యేసి వాటిని కూడా 1 గంట సేపు శ్రమించి ఆ మంటలంతా కూడా పూర్తి స్థాయిలోకి తీసుకొచ్చినటువంటి పరిస్థితి అయితే ఏర్పడింది. సో శిలాతోరణంకి వచ్చేటువంటి భక్తులంతా కూడా అప్రమత్తం చేసి వచ్చేటువంటి భక్తుల్ని అక్కడి నుంచి రిజర్వ్ ఫారెస్ట్ కల్లా వెళ్ళనీయకుండా కూడా కొన్ని ఆంక్షలు కూడా విధించారు. సో ఈ యొక్క వేసవి సంబంధించి అయితే మాత్రం అటువైపు ఎలాంటి ప్రాంతాల్లో అయితే గుబురుగా ఉండేటువంటి ప్రాంతాలు, దట్టంగా ఉండేటువంటి అటవీ ప్రాంతాల్లో అయితే ఎక్కువగా అగ్ని ప్రమాదాలు చోటు చేసుకునేటువంటి ప్రాంతాలు, అలాగే రిజర్వ్ ఫారెస్ట్ లో ఎక్కువగా జంతువులు తిరిగేటువంటి ప్రాంతాలంతా కూడా గుర్తించి అక్కడ కూడా కొన్ని ఏర్పాట్లు కూడా తీసుకుంటారు. అయితే ఇప్పుడు జరిగినటువంటి అగ్ని ప్రమాదానికి గల కారణాలు ఏంటనేది ఏమైనా గుర్తించిన పరిస్థితి ఉందా? సాధారణంగా ఇంత జనావాసాల దగ్గరలో ఎప్పుడూ కూడా అగ్ని ప్రమాదం చోటు చేసుకున్న సిచ్యువేషన్ అయితే లేదు కదా, ముఖ్యంగా శిలాతోరణం అలాగే శ్రీవారి పాదాల ప్రాంతాల మధ్యలో. శివ, మీరు అన్నట్టు కరెక్టే. ఇది వరకు కూడా తిరుమలలో కొన్ని అగ్ని ప్రమాదాలు అయితే చోటు చేసుకున్నాయి. అవి కూడా దట్టమైనటువంటి అటవీ ప్రాంతాల్లో మాత్రమే
అగ్ని ప్రమాదాలు అయితే చోటు చేసుకున్నాయి. ఇప్పుడు ఈ రోజు తాజాగా జరిగినటువంటి ఒక అగ్ని ప్రమాదం అయితే శిలాతోరణం నుంచి శ్రీవారి పాదాలకు వెళ్లేటువంటి దారి, ఆ ఒక దారికి సంబంధించి కూడా శిలాతోరణం పక్కనే ఒక 100 మీటర్ల లోపే అగ్ని ప్రమాదం అయితే చోటు చేసుకుని దానికి గల కారణాలు ఏంటి అన్న దానిపైన ఇంకా స్పష్టత అయితే రావటం లేదు. ఎక్కువగా అంటే దారికి పక్కనే ఉండటం, దాంట్లో వైపు దట్టమైనటువంటి అడవి, ఎండినటువంటి ఆకులు ఎక్కువగా రాలిపోవడం, దాన్ని క్లీన్ చేయకపోవడంతోనే అక్కడ మంటలు కూడా ఏర్పడినాయనేసి భావిస్తా ఉన్నారు. ఎక్కువగా అక్కడ భక్తులైతే జనసంచారం ఎక్కువగా ఉంటుంది. ఆ జనసంచారం ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో కూడా ఈసారి అగ్ని ప్రమాదం చోటు చేసుకోవడంతో కూడా కొద్దిగా ఇబ్బందికరంగా అనేటువంటి పరిస్థితి అయితే ఏర్పడింది. భక్తులు ఎప్పుడు కూడా అక్కడ శిలాతోరణం దగ్గర సాయంత్రం 6-7 వరకు కూడా ఎక్కువగా తిరుగుతా ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంటుంది. సో అటువంటి ప్రాంతాల్లో సడన్ గా ఒక అగ్ని ప్రమాదం ఏర్పడడంతో ఒకవైపు టీటీడీ కానీ అలాగే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కూడా అప్రమత్తమైంది. భక్తులకి ఎలాంటి ఇబ్బందికరంగా లేకుండా కూడా చేసేటువంటి ప్రయత్నం అయితే చేశారు. కానీ జరిగినటువంటి కారణం అయితే మాత్రం ఎక్కువగా ఎండుటాకులు రాలిపోవడం, దాన్ని ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కానీ టీటీడీ పారిశుద్ధ కార్మికులు కూడా దాన్ని క్లీన్ చేయకపోవడం, అలాగే వదిలేయడంతో రోడ్డు పక్కన ఎక్కువగా ఎండ ఆకులు అవి మొత్తం అంతా కూడా ఒక దగ్గరికి చేరడంతోనే వేసవి సంబంధించిన ఒక హీట్ కి అవి మంటలు చెలరేగుంటాయి అనేసి కూడా భావిస్తా ఉన్నారు. సో దీనిపైన అయితే మాత్రం అధికారికంగా అయితే మాత్రం ఇంకా ఒక స్పష్టత అయితే కూడా రావడం లేదు. ప్రమాదానికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు కూడా ఫారెస్ట్ డిఎఫ్ఓ కూడా వివరిస్తారనేసి అయితే చెప్పారు. దానికన్నా ముందుగా భక్తులకి సంబంధించి ఎలాంటి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు రానియకుండా కూడా 2 ఫైర్ ఇంజిన్లతో వాటిని మంటలు కూడా అదుపు చేసేటువంటి ప్రయత్నం అయితే చేశారు. 2 ఫైర్ ఇంజిన్లు దాదాపుగా 1 గంట సేపు శ్రమించి శిలాతోరణం వైపుగా వచ్చేటువంటి మంటలంతా కూడా ఆర్పేసి, అలాగే శేషాచలం అడవుల్లో ఈ ఎర్రచందనం దొంగలు కూడా కొంత అటవీశాఖ అలాగే టీటీడీ విజిలెన్స్ అధికారులు దృష్టి మరల్చేందుకు ఈ రకమైనటువంటి మంటలు పెడతారు అనేటటువంటి వార్తలు కూడా ఉన్నాయి కదా గతం నుంచి కూడా. ఆ దిశగా ఏమైనా కొంత ఆలోచిస్తున్నారా? అంటే దాదాపుగా అటవీ శేషాచల అటవీ ప్రాంతంలో అయితే ఎక్కువగా ఎర్రచందనం పైన అయితే మాత్రం దొంగలు ఎక్కువగా కూడా వస్తూ ఉంటారు. దీనికి తిరుమలకు వచ్చేటువంటి పరిస్థితి చాలా తక్కువగా ఉంటుంది. తిరుమలకు కాకుండా శేషాచల అటవీ మార్గం ఇట్లా మామండూరు ఫారెస్ట్ నుంచి కానీ తిరుపతి, బాకరాపేట, అలిపిరి సంబంధించినటువంటి శేషాచల అటవీ ప్రాంతాల్లో అయితే ఎక్కువగా కూడా వాళ్ళ కదలికలు కూడా ఉంటాయి. దానికి ఇప్పటికే విజిలెన్స్ అధికారులు కానీ అలాగే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కానీ వీళ్ళు కొన్ని దగ్గరలో ట్రాప్ కెమెరాలతో పాటుగా వాటికి సంబంధించినటువంటి కొన్ని డ్రోన్స్ కెమెరా కూడా ఈ మధ్య కాలంలో కూడా ఉపయోగించి కొంత టెక్నాలజీ కూడా వాడుతా ఉన్నారు. సో ఈ యొక్క నిప్పు పెట్టడం లాంటిది అయితే మాత్రం తరచుగా ఏమి ఉండదు. అప్పుడప్పుడు వారి యొక్క దారి మళ్లించడానికి వాళ్ళ ఫోకస్ అంతా చేంజ్ చేయడానికి అయితే అప్పట్లో మామండూరు ఫారెస్ట్ తగలబెట్టడం కానీ, ఇటువైపు బాకరాపేట దగ్గర ఒక అగ్ని ప్రమాదం చోటు చేసుకునేటువంటి ఘటనలు అయితే ఇంతకు ముందుగా అయితే ఉన్నాయి. సో అది దాదాపుగా ఒక 5-6 సంవత్సరాల ముందుగా అయితే మాత్రం ఇటువంటి కార్యక్రమాలు అయితే చేస్తా ఉన్నారు. సో ఇప్పటికైతే మాత్రం పూర్తి టెక్నాలజీతో వచ్చేటువంటి పరిస్థితి అయితే ఉంది కాబట్టి దీనిపైన అయితే పూర్తి స్థాయిలో కూడా ఫారెస్ట్ డిఎఫ్. ఓకే, థ్యాంక్ యూ.